ఇప్పుడు ఉదయం 4:30 అవుతుందండి. ఈ దారిలోనే మన తెలుగు వాళ్ళ కోసం కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాల్లో అక్కడ రద్దీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే శివరాత్రి దగ్గరకు వస్తున్న కొద్దీ మన తెలుగు వాళ్ళు కానీ మామూలుగా భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు. మన తెలుగు వాళ్ళ కోసం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే అండి. వాళ్ళందరూ కూడా 3 గంటలకే వచ్చేసి ఆశ్రమాల దగ్గర క్యూలో నిలబడి ఉన్నారు. వాళ్ళు ఆఫీస్ టైంకి వాళ్ళు ఆశ్రమాలు ఓపెన్ చేస్తారండి. అప్పటి వరకు కూడా అక్కడ పడిగాపులు కాస్తున్నారు చూడండి. వీళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే. ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా చలిని కూడా లెక్క చేయకుండా ఉన్నారు. కొంతమంది అక్కడే రోడ్ల పక్కనే నిద్రపోవడం కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. అక్కడే బ్యాగులు పెట్టేసుకొని అక్కడే నిద్రపోయి ఆశ్రమాలకి దగ్గరలోనే ఆ రోడ్డు పైనే నిద్రపోయే వాళ్ళు కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇది చూడండి, లోపల ఉన్న గల్లీల్లో కూడా ఎక్కడ చోటు దొరికితే అక్కడ వాళ్ళు నిద్రపోయి వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఖాళీ దొరకని వాళ్ళు ఇలా ఘాట్లోకి వెళ్ళి ఘాట్లో కూడా నిద్రపోయే వాళ్ళని చూడొచ్చు మీరు. అంటే ఎక్కడ కూడా గదులు దొరక్క, ఆశ్రమాల్లో చోటు దొరక్క చాలామంది కూడా ఇలాగా ఘాట్లోకి వచ్చి నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా దర్శనానికి వచ్చిన వాళ్ళే. శివరాత్రి దగ్గర పడుతూ ఉండటంతో ఇంకా ఎక్కువ మంది జనాలు ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఇక్కడున్న వాళ్ళకి గదులు అరేంజ్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. కుంభమేళా అనే కాదు, కుంభమేళా ఉన్నా లేకపోయినా కూడా శివరాత్రికి కాశీకి ఉన్నటువంటి రద్దీ అటువంటిది. అయితే ఈసారి ఇంకా 10 రెట్లు ఎక్కువ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే కుంభమేళా ఎఫెక్ట్ ఇంకా ఉంటుంది. సో మామూలుగా శివరాత్రి ఉన్నప్పుడే హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ శివరాత్రికి కాశీలో ఉన్న ఆశ్రమాలు హ్యాండిల్ చేస్తాయో లేదో తెలియాలి. మరిన్ని విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.